తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రతి నెల మనకి అమావాస్య తిథి వస్తూ ఉంటుంది. అలాగే ఈ చైత్ర మాసంలో వచ్చేటువంటి చైత్ర అమావాస్య యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఈ రోజున పితృదేవత ఆరాధన కావచ్చు, దానాలు కావచ్చు, ఎటువంటి శుభ కార్యక్రమాలు అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తీరని కోరిక అయితే ఉండిపోతూ ఉంటుంది. ఎన్ని పూజలు చేసినా అవి తీరవు. సో అలాంటివి నెరవేర్చుకోవటానికి ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ చైత్ర అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఈ రోజు ఎటువంటి శుభ కార్యక్రమాలు మనం చేపట్టడానికి అవకాశం ఉందా లేదా? ఎలాంటి విధి విధానాలు అవలంబించాలి ఈరోజు? చైత్ర అమావాస్య ఏప్రిల్ 17వ తారీఖు రోజున ఈ నెల వచ్చింది. అందున మనకు నక్షత్రాలలో ఆఖరిదైనటువంటి రేవతి నక్షత్రము మరియు మొదలు కాబడేటువంటి నక్షత్రం అశ్విని నక్షత్రం రెండు కూడా కలిసినటువంటిది. పైగా నక్షత్ర సంధిలో రేవతికి అశ్వినికి మధ్య ఉన్నటువంటి విశిష్టత ఇంకా ఏ నక్షత్ర సంధిలోకి కూడా ఉండదమ్మా. ఇది చాలా పరమ మహిమాన్వితమైనటువంటి పుణ్యతిథిగా చెప్పవచ్చు. అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది చైత్ర అమావాస్య, కానీ మనకు బారహస్పత్యమానం అని చెప్పేసి కాశీ క్షేత్రము, ఢిల్లీ, ఇలా ఉత్తరాది ప్రాంతంలో ఒక విశిష్టత, వరాహమిహిరులు కావచ్చు, అలాగే పరాశరుల వారు కావచ్చు, వారి యొక్క కాల భేదాన్ని అనుసరించి వారు రూపొందించినటువంటిది బారహస్పత్యమానం. ఈ బారహస్పత్యమానానికి మనకు ఒక 15 రోజులు తేడా. అంటే మనకు అమావాస్య వెళ్ళిన పాడ్యం నుంచి నెల ప్రారంభమై మళ్ళీ అదే నెల అమావాస్య వచ్చేంత వరకు ఒక నెలగా గుర్తింపబడుతుంది. కానీ వారికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లో, ఈ తూర్పు ప్రాంతాల్లో వారికి ప్రధానంగా పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు నుంచి మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఒక మాసం. అంటే ఇక్కడ మనకి ఇంకా వైశాఖ మాసము ప్రారంభం కాలే, కానీ ఆ కాశీ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వైశాఖ మాసం పౌర్ణమి, మన చైత్ర పౌర్ణమి వెళ్ళిన తర్వాత ప్రారంభమైంది. ఈ వైశాఖ మాసము కింద వచ్చేటువంటి దాంట్లో మనకు చైత్ర మాసంగా చెప్పబడేటువంటి అమావాస్య రోజున ఒక గొప్ప విశిష్టత వైశాఖ పురాణంలోనే చెప్పబడి ఉంది. అంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, మనకు ఏదైనా కోరిక తీరాలి అంటేనమ్మా దేవతల ఆరాధన మనం చేస్తాం. కానీ దేవతారాధన కంటే అతి శీఘ్రంగా ఫలితాలను ఇచ్చేటువంటిది ఈ పితృదేవతలు. ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగింది అని అంటే మనము దైవాన్ని పూజించుకోవచ్చు, కానీ మన సంకల్పం నెరవేరడం కోసం దైవాన్ని పూజించే అవసరం రాదు. పితృదేవత ఆరాధన ఉన్నటువంటి కుటుంబాలలో అన్నీ సకాలానికి జరిగిపోతుంటాయి. ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎంతోమంది వాళ్ళ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. వివాహం కాక, పిల్లలకి వివాహం కాక, వివాహమే దాంపత్యం సరిగ్గా లేక, సంతానం కలగక, అన్ని పనులు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా అందరూ ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ అయిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి మధ్య ప్రేమ అనురాగం లేకుండా ఉండడం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతీది కూడా కుటుంబంలో ఒక అశాంతి అనేటువంటిది ఉంటుంది. ఎంత మంచిగా ఉన్నా, ఎంత గొప్పగా సంపాదించుకున్నా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతుంటుంటారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాలలో చాలామంది బాగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయంతో ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటుంటారు. ఇలా 1, 2 అని కాదు, కుటుంబ సభ్యులు మద్యం, మత్తు పదార్థాల వంటికి బానిసలు అవుతూ ఉంటుంటారు. ఇలా 1, 2 అనేటివి కాకుండా అనేక రకాలైనటువంటివి. అంటే చదువుకున్న చదువుకు ఉద్యోగం లభించదు, ప్రతిసారి కూడా ప్రయత్నంలో ఉద్యోగం దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం. అలాగే ఉద్యోగం వస్తుంది చదువుకున్న చదువుకి, కానీ ఆశించినంత జీతం రాదు. అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కూడా అన్ని విషయాల్లో అన్నీ దగ్గర దాకా వచ్చి ఊరిస్తూ ఉంటుంటాయి, కానీ ఆఖరి నిమిషంలో మనకు దక్కకుండా పోతుంది. మనకన్నా గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు, మనకన్నా సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప స్థాయికి వెళుతుంటారు. మనం ఎంత నిజాయితీగా కష్టపడ్డా మన ప్రయత్నం అక్కడ దాకే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అనుకున్నవి ఏవీ జరగవు,
పైపెచ్చు అనుకోకుండా అన్నీ వచ్చి మీద పడి సమస్యలు పడుతుంటాయి. ఒక సమస్య అయిందంటే ఇంకొక సమస్య తయారవుతూనే ఉంటుంది. అంటే ప్రశాంతత ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా రెస్ట్ అనేటువంటిది మానవుడికి దొరకదు. అది స్త్రీలైనా పురుషులైనా. ఇంకా చెప్పాలి అనంటే మందులకి నయం కాని రోగాలతో తరచూ బాధపడుతుంటుంటారు. కొన్ని సందర్భాల్లో డయాగ్నిస్ కానటువంటి కూడా ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చేస్తారమ్మా, ఏదైనా సమస్య వచ్చిందనంటే పరీక్షలు టెస్ట్ చేస్తారు. అన్ని టెస్టులు బాగుంటాయి. ఏదైనా టెస్ట్లో అబ్నార్మల్గా వస్తేనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు. ఏం చేస్తారు, బలానికి గోళీలు రాసిచ్చి మీకేం లేదు, మీ ఫీలింగ్ మాత్రమే, వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి అని అంటారు. కానీ బాధపడేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాధ అనుభవిస్తున్నారో. డాక్టర్లు ఏమో ఏది కాలేదు అని అంటారు, ఏమీ లేవు, మంచి నార్మల్గా రిపోర్ట్స్ వస్తాయి. సంతానం గురించి చూస్తే అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి, సంతానం కలగదు. ఇలా ఒకటా రెండా అనేక సందర్భాలలో మానవుణ్ణి ఇబ్బంది పెట్టేటువంటివి ప్రధానంగా దోష ప్రభావాలు, పంచశాప ప్రభావాలు అని అంటారు. అంటే స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 రకాల శాప ప్రభావాలు ఉన్నప్పుడు ఏ మనిషి కూడాను ప్రశాంతంగా ఉండదు. అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. ఇవన్నీ తొలగాలి అని అంటే మనకు పితృదేవత ఆరాధన చాలా విశిష్టత. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ యొక్క చైత్ర అమావాస్యకి వైశాఖ పురాణంలో గొప్పగా చెప్పబడి ఉన్నటువంటిది ఏంటంటేనమ్మా, పితృదేవతల యొక్క అనుగ్రహం అతి త్వరగా లభించాలి అనుకున్నటువంటి వాళ్ళు, సమస్యలు తీరాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలమ్మా. దీనికి సంబంధించినటువంటిది మనకు వైశాఖ పురాణంలో ఒక గాథ కూడా ఉంది. అంటే పూర్వం ధర్మవర్ణుడు అనేటువంటి ఒక మహాముని ఉండేటువంటి వాడు. అంటే గొప్ప తపశ్శక్తి సంపన్నతతో అతను ఊర్ధ్వలోకాలకు కూడా వెళ్ళగలిగేంత శక్తిని పొందాడు. అంటే ఈ రోజున మనం చూస్తే సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వెళ్ళి సేదతీరి వస్తాం కదా, అలా అతనికి లోకాలన్నీ తిరిగి రావాలని వెళ్ళడం. ఆ తర్వాత ఎందుకో పితృలోకాన్ని చూడాలని అనిపించింది. మా పితృదేవతలు ఎలా ఉన్నారో చూద్దాం. వెళ్ళిన తర్వాత ఆ పితృలోకానికి వెళ్ళగానే ఒక గడ్డి పొరకలో 3 వంతు ఎలుక కొరికేసేసింది. ఇంకా 4వ వంతు మాత్రమే మిగిలి ఉంది, సన్నటి ధార. దాన్ని ఎలుక కొరకడానికి రెడీగా ఉంది. దాన్ని పట్టుకొని కొంతమంది మనుష్యులు బాధపడుతూ ఏడుస్తూ కనబడ్డారు. ఏంటి చిత్రమైనటువంటిది అని చెప్పి దగ్గర దాకా వెళ్ళి, ఏంటంటే మీకు ఈ పరిస్థితి అంటే, ఏం చెప్పమంటావు నాయనా, మా కుటుంబము నిర్వంశమైపోతుంది, మాకు అన్నపానాదులు పిండ ప్రదానాలు చేసే యోగ్యత లేదు, మా వంశంలో చిట్ట చివరి వాడు ధర్మపర్ణుడు అనేటువంటి వాడు ఇంతవరకు కూడా పెళ్లి చేసుకోకుండా తపస్సు అంటూ తిరుగుతున్నాడు, మా గతి ఇలా వేలాడింది. అతను కనుక పెళ్లి చేసుకోకుండా, సంతానాన్ని కలగకుండా, మాకు పిండ ప్రదానాలు చేయకుండా ఉన్నాడు అని అంటే ఈ యొక్క బిలంలో కూరుకుపోతాం, మేము నరకయాతన అనుభవిస్తున్నామంటే చెప్తాడు. అయ్యా, మీరు ఎవరో అనుకుంటున్నారో, ఆ ధర్మపర్ణుని నేనే, మీరే నా పితృదేవతలు, చాలా నమస్కారం చేసి అప్పుడు ఈ యొక్క వచ్చే చైత్ర అమావాస్య రోజున చేయనైనా తప్పకుండా మన వంశాన్ని ఉద్ధరించు అనంటే పితృదేవతలకి సంబంధించి వాళ్ళకి చక్కటి కార్యక్రమాలు జరిపించి వివాహం చేసుకొని సంతానాన్ని కానీ తిరిగి మళ్ళీ తన యొక్క తపస్సుకి వెళ్ళిపోతాడు. అంటే ప్రతి సంవత్సరం సంవత్సరికాలు ఎవరైతే చెయ్యరో వాళ్ళు ఇలా ఈ రోజున చేసుకుంటే చాలా మంచిదమ్మా. ముఖ్యంగా చైత్ర అమావాస్య రోజున ప్రధానంగా పితృదేవతల్ని ఉద్దేశించి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా చేయవలసినటువంటి చిన్న పరిహారం ఒకటి ఉంది. అంటే ఈ రోజున ప్రత్యేకించి ఈ చైత్ర అమావాస్య రోజునే చేయాల్సినటువంటి దానాది కార్యక్రమాలు, అలాగే ఈ సంబంధించినటువంటి పితృదేవత కార్యక్రమాల గురించి నియమం చెప్పబడింది. ఆ నియమాన్ని తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న సమస్యలన్నిటికీ కారణము పంచశాప ప్రభావాలు అని అనుకున్నాం. కాబట్టి ఏ కుటుంబంలోనైతే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరిగిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య జరిగిన, కరోనాలో చనిపోయిన, కాల సర్పదోషంలో జన్మించిన, ఇవన్నీ పంచశాప ప్రభావానికి కారణం. కాబట్టి పంచశాప దోష నివృత్తికి మన పీఠమాధ్వర్యంలో 17వ తారీఖు రోజున పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటిని జరిపించడం జరుగుతుంది. 16వ తారీఖు నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరుతాం. 17న జరుపుకొని మళ్ళీ 18వ తారీఖు మళ్ళీ హైదరాబాద్లో ఉంటాం. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క చైత్ర అమావాస్య 17వ తారీఖు రోజున చెప్పబడినటువంటి రోజున శుచి అయి ఆ రోజంతా కూడాను అవకాశం ఉంటే మద్యపానము, మాంసాహారము, ధూమపానము,
దాంపత్యం ఉండకుండా పితృదేవత కార్యక్రమం ముందు ఆసక్తిపరుడై అప్పుడు ఉదయాన్నే 10 లేదా 11 గంటలకి ఉదక కుంభదానం అనేటువంటిది చేయాలి. నీటితో నింపినటువంటి ఇత్తడి చెంబైనా, రాగి చెంబైనా, వెండి చెంబైనా శక్తి ఉంటే, లేకపోతే మట్టి చెంబైనా కానీ ఆ నీటిలో చక్కగా పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, ఇలాచి, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి దాని మీద ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో నువ్వులు పెట్టి అప్పుడు ఆ నువ్వులలో నారాయణుడి యొక్క ప్రతిమను పెట్టి చక్కగా అర్చనాది కార్యక్రమాలు, విష్ణుదేవత అర్చనాది కార్యక్రమాలు చేసి బ్రాహ్మణునికి ఉదక కుంభ దానం అనేటువంటిది 11-11:30 మధ్యకాలంలో చేయాలి. చేసినట్లయితే ఎన్ని నువ్వులు ఆ యొక్క పాత్ర మీద ఉండి దానం చేస్తామో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు తమ యొక్క నరక కూపాన్ని నుంచి బయటపడతారు. పితృదేవతలు ఆశీర్వదించారా, దేవుడికైనా కానీ ఇచ్చిన వరాన్ని ఆపగలిగే శక్తి పితృలోకానికి ఉంటుంది. కానీ పితృదేవత అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తికి ఏ దేవత కూడా అడ్డు చెప్పదు. ఎందుకంటే ధర్మం కదా, దేవతే అవకాశాలను ఇచ్చేసేస్తుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రోజమ్మ. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిది. పిండ ప్రదానం చేయకూడదన్నది, తర్పణాది కార్యక్రమాలే చేయాలి. అయితే బ్రాహ్మణుడికి వస్త్రదానము, శాఖాదానము, కూరగాయలు, స్వయంపాక దానం ఇచ్చి దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకొని ఆశీర్వచనం పొందితే నిజంగా చెప్తున్నానమ్మా, మన యొక్క ఈ మాసంలో పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య చాలా గొప్పదైనటువంటిది. ఇటువంటి అవకాశాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ వినియోగపరుచుకొని, అవకాశం ఉంటే చెప్పిన విధంగా పంచశాపాలు కనుక కుటుంబంలో ఉంటే తప్పకుండా ఈ నివృత్తికై కార్యక్రమాలు కనుక చేసుకుంటే ఈ సంవత్సరంలో ఎవరు ఏ కోరిక అనుకున్నా ఖచ్చితంగా డిసెంబర్ కల్లా వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, ఈ చైత్ర అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు, ఎటువంటి దానాలు కూడా అవలంబించాలనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.